కాటన్ ఫ్యాషన్స్. ఈ రోజు చిన్న పిల్లలది ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను. స్లీవ్లెస్ ఫ్రాక్ చిన్న పిల్లలది ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లాస్ అనేది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఇటువైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కటింగ్స్ అనేది ఇటువైపు రావాలి. పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా ఉండటం కోసం. ఇప్పుడు బాడీ లెంత్ అనేది 9 ఇంచ్ ఉంది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. బాడీ ఎంత లెంత్ అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇదైతే 9 ఇంచ్ ఉంది, 10 ఇంచ్కి మార్క్ చేశాను. ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 20 ఇంచ్ ఉంది. మనం 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వస్తుందో దానికి 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే 20 ఉంది, 22 ఇంచెస్కి నేను టేప్ని 4 మడతలుగా చేసి ఒక మడతకి ఎంతైతే వస్తుందో అంత పెట్టుకుంటున్నాను. నడుము లూజ్ కూడా 19.5 ఉంది. 19.5కి 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి కూడా 2 ఇంచ్ యాడ్ చేసుకొని టేప్ని 4 మడతలు వేసుకోవాలి. ఒక భాగం తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పాప కనుక ఇది షోల్డర్ అనేది 8 ఇంచ్ పెడితే సరిపోతుంది. అంటే 8లో హాఫ్ 4 కనుక 4 ఇంచ్కి మార్క్ చేశాను. ఇది కూడా 4 ఇంచ్కి మార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చిన్న కర్వ్ ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ అనేది ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అదే పెద్దవాళ్ళకైతే 2.5 3 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చిన్న పాప కనుక 2 ఇంచ్ సరిపోతుంది. బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ అనేది ఒక 3 ఇంచ్ డౌన్కి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచ్ పెడతాను. అయితే బ్యాక్ 2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడు కొంచెం లోతు కొట్టాలండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇది బాడీ రెడీ అయిపోయింది. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అండి. దీనికి హ్యాండ్స్ అవసరం లేదు. హ్యాండ్స్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కింద పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఫ్రాక్ని ఈ విధంగా సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. బాడీ ఎంతైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్కి మార్క్ చేసుకొని ఒకసారి 26 ఇంచ్ ఉందండి. మనం ఇప్పుడు బాడీని 10 ఇంచ్ తీసుకున్నాం కదా, 10 ఇంచ్ బాడీ వదిలేసి 10 ఇంచ్కి బాడీని వదిలేసి 10 ఇంచ్ నుంచి 26 ఇంచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 27 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను నేను. ఈ విధంగా 27 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది.
కట్ చేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రాక్. ఇప్పుడు బాడీని ఈ విధంగా ఈ వేస్ట్ పీస్లో బాడీని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా బాడీని తీసుకోవాలండి. చూపిస్తాను. ఈ విధంగా లోపల సాటిన్ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. సాటిన్ మనకి కొంచెం ఒక 1/2 ఇంచు తక్కువ కావాలి కనుక దీన్ని ఇంకొంచెం ఇలా డౌన్ చేసుకొని దీన్ని ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకొని పైన కట్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్ లెవెల్ అనేది వస్తుంది. సాటిన్ క్లాత్ బాడీకి సాటిన్ క్లాత్ తీసుకుందాం. బాడీకి ఈ విధంగా బాడీకి కూడా సాటిన్ క్లాత్ కట్ చేసుకున్నాం. స్టిచ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.